అస్సలకి లేట్ అయితే అస్సలు ఏం కాదు. అస్సలకి లేట్ అయితే అస్సలు ఏం కాదు. అది అది మర్చిపోచ్చాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుండం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా చాలా గ్యాప్ వచ్చింది, ఇంకా గ్యాప్ అన్న మాట అనేది తీసేస్తాను. ఇంకా ఇప్పటి నుండి అయితే మరి డైలీ వ్లాగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. అబ్బా లేట్ అయినందుకు నాకే ఎట్లా అనిపిస్తుంది వీడియోస్ తీకుంటే. ఈరోజు అయితే మాత్రానికి వీడియో ఏంటంటే ఇంకా ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. మన ఛానల్ స్టార్టింగ్లో చేసే ఎగ్ బిర్యానీ నేను గ్లోరీ కలిసి చేసింటిమి. ఇంకా ఈ రోజు అయితే మాత్రానికి కొంచెం డిఫరెంట్తో అయితే మాత్రానికి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి ఇంకా కావాల్సిన పదార్థాలు చూపిస్తాం. మెయిన్ మనకైతే మాత్రానికి ఫస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టాల. అయ్యో ఇంకా ఫస్ట్ లేట్ అయితే మాత్రానికి కోడిగుడ్లు ఉడకబెట్టడము, తర్వాతకు వచ్చేసి ఉల్లిగడ్డలు వేపుకోవడం. ఇవి రెండే చూడండి మెయిన్ లేట్ అయ్యే పని అయితే మాత్రానికి. ఇంక మిగతాదంతా మనము కట్ చేసేది ఉంటుంది కాబట్టి ఇంకా ఫస్ట్ కోడిగుడ్లో ఉన్న పొట్టు మొత్తం తీసేస్తాం. వినోద్, ఈరోజు వాన వస్తుందేమో. ఏడు వాన ఈ ఎండ ఉంటే నువ్వు అయ్యో ఇవి ఎండ ఉన్నప్పుడే వాన వస్తుందని లెక్క. మరి కావు ఎక్కువ ఉంటే వస్తుందని లెక్క. వినోద్ వాన కథాయిస్తున్నది అసలే. అందరు చేనులో కొంతమంది అయితే విత్తనాలు కూడా పెట్టారనమాట, పత్తి విత్తనాలు. ఈ టైంలో వాన వస్తేనే అన్నిటికీ మంచి విత్తనాలు పెట్టిన వాళ్ళకి. ఎందుకంటే కొన్ని చేనులు అయితే మాత్రానికి బోర్ లేకుండా వాన నీళ్ళకే పండించే పంటలు ఉంటాయన్నమాట. అట్లా కొన్ని చేనులు కాదు, ఎక్కువ చేనులు మన సైడ్ అయితే. మా సైడ్ అయితే బోర్లు అయితే తక్కువ. ఇంకా పొయ్యి అయితే అంటుకునేది అనమాట. బాలే పెట్టి నూనె అయితే వేసుకుందామండి. ఇంకొకటి బిర్యానీ అయితే దీంట్లో చేయడం లేదు, కోడిగుడ్లు అయితే మాత్రానికి వేపుకోవాలన్నమాట. అందుకోసమనే నూనె కూడా ఎక్కువ పట్టుకోదు, కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఈ మాత్రం నూనె అయితే సరిపోతుంది. తెచ్చేవాళ్ళ ఆయనతో నూనె అయితే సరిపోతుంది, ఎక్కువ వేద్దండి నూనె. ఎందుకంటే ఉత్త కోడిగుడ్లు వేపుకునేకి మాత్రమే. ఇంకా కోడిగుడ్లు అయితే ఇందులోకి వేసుకుందామండి. దీంట్లోకి కారము, ఉప్పు, పసుపు మూడింటిని వేసుకుందామండి. గుడ్డు తీయాల్సి పాపకి వేసినాకేముండదులే, పెట్టింగాడ నూనెలోకి వేసేవే. తర్వాత పసుపు, ఉప్పు. కారం అనేది నూనెలోకి పడాలని గడ్డుకునేది. ఇది చేస్తే ఏమవుతుందంటే కాట్లు పెట్టడం వల్ల కారం ఉప్పు పడుతుంది. బిర్యానీలోకి వేసినప్పుడు కూడా ఆ బిర్యానీ మసాలా మొత్తము కొంచెం పట్టుకుంటాయి అన్నమాట, గుడ్డులోకి వెళ్తుంది అనమాట. మామూలు కాటు పెట్టుకోకుండా చేసుకుంటే మనం ఉడకబెట్టుకునే గుడ్డుకి మామూలు బిర్యానీలోకి వేసినా కూడా ఎగ్ బిర్యానీ అనిపిదు, ఒక మసాలా ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. ఇట్లా చేస్తేనే బాగుంటుంది చూడండి. ఏమినా ఏమో అంటే మంచి వాసన వస్తుంది. ఇట్లా చేసుకుంటే నూనె కొంచెం ఎట్లను కానీ కొంతవరకు అది అడుగంటుతుంది అనమాట. మనం ఉప్పు కారం వేస్తాం కదా, నూనె ఆగడం అవుతుంది. మరి బిర్యానీలోకి వేస్తే కూడా సరిగ్గా బాగుండలేదు అనమాట. అందుకోసమనే కొంచెం నూనె వేసుకొని ఇట్లా కోడిగుడ్లు వేసుకుంటే బాగుంటుంది. మీరు అరసద్దండి మామీ. ఇది బాగా గడ్డలు తీస్తాను కానీ కొంచెం వేగల కోడిగుడ్లు మసాలా అడిగి కారం కాటలేక ఎట్లా వేదుగా అట్లుంటుంది అనమాట. భారతి వంట చేస్తే వినోద్ వంట ఎప్పుడు చేస్తాడో నాకు అసలు నాకే తెలియదు. ఎన్ని మాట్లాడుతాను కదా వినోద్ ఏమని చెయ్యి వినోదని కదా. కాదు నాయన వంట చేయడంటే చెప్పు నాయనకి, నాయనకి చెప్పు. నువ్వు చెప్పు మరి వంట చేయమని చెప్పమంటే ఎక్కడ పడుతుంది. మా నిశ్చిని ఈ ఛానల్లో కనబడించలేదు, గుండు చేసిన తర్వాత గుండు చేయించేవే. ఇంకా కోడిగుడ్లు అయితే మాత్రానికి నూనెలోనైతే వేగేవన్నమాట. ఇంక గడ్డ తీసుకుందామండి కోడిగుడ్లని.
ఇంకొక బాల్ అయితే పెడదాం ఇంకా. పాపాలు తిరగడతారు మడసంగా పెట్టు చూసి ఆ లాస్ట్కి పెట్టొస్తాను వీళ్ళ. ఆ లాస్ట్ కాదు ఇక్కడే మూలకి పెట్టు, మనం వెనక్కి తిరిగి చూడము. బాల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకొక బాల్ అయితే మార్చాను చూడండి. ఇంకొకటి బిర్యానీ అయితే మాత్రానికి ఎగ్ బిర్యానీ అయితే నేను బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. బాస్మతి బియ్యం అయితే మాత్రానికి ఒక అర్ధగంట ముందే నానబెట్టి తీసుకుని వచ్చాను బియ్యంని. బియ్యం వచ్చేసి ఒక అర్ధగంట ముందే నానబెట్టి తీసుకొని వచ్చాను చూడండి. బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇట్లా బిర్యానీలోకి బాస్మతి బియ్యం ఉంటే బాగుంటుంది అనమాట. ఫస్ట్లో తెలక ఉన్న బియ్యమే వేస్తుంటే ఇప్పటికైనా కొనుక్కొచ్చేసి తీసుకున్నాను చూడండి. ఇంకా నూనె అయితే వేసుకుందాము. ఇంకా నూనె అయితే వేసిన తర్వాత నూనె కాగని ఇంకా బిర్యానీ ఐటమ్స్ అనమాట. చెక్క కానీ లవంగము యాలక్ బుడ్లు, తర్వాతకి ఇది జాజికాయ అన్ని చిన్ని చిన్ని తునిపోయేవి అవి. ఇంకా బిర్యానీ ఆకు, ఇది వచ్చేసి షాజీరా, ఇంకా అట్లే వస్తే ఉల్లిగడ్డలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు. ఓ మమ్మీ ఓ మమ్మీ అవు అవు వంట చేస్తాను. ఇంకొకటి నేను ఎప్పుడైనా కానీ అల్లం ఎల్లిపాయ అయితే దంచి తీసుకొని వస్తుంటే ఇప్పుడైతే మాత్రానికి నిలువ ఉండేటట్టు చేశాను అనమాట అల్లం పేస్ట్ అయితే. ఇంకా ఇంట్లో బాగా అల్లం ఇంతుంది, ఎల్లిపాయలు కూడా ఉన్నాయి అనమాట. ఇది ఇట్లా అల్లం ఇట్లా ఇంట్లో పెడితే కానీ ఆరిపోతుంది అనుకుంటానని బాగా కడిగి నీరంతా ఆరిపోయిన తర్వాత ఎల్లిపాయలు ఒలిసి ఇంకా కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టాను అనమాట. అల్లమే ఎల్లిపాయ పేస్ట్ ఇది ఇంట్లోనే బాగా రెడీ చేసానే. దూరం ఉండనిచ్చమ్మా. అల్లం పేస్ట్ వేస్తే ఇంకా గుమ్మగుమ్మలు వస్తుంది వాసన. టమాటా పండ్లు వేసుకుందామండి. ఏమైనా డల్లగా అవుతుంది, మాట్లాడకూడదు అన్నమాట. ఏమో మేము ఎప్పుడు గొడవ పడతామో ఎప్పుడు కలిసిపోతామో చూడండి. అస్సలకి లేట్ అయితే అస్సలు ఏం కాదు. అమ్మో అస్సలకి లేట్ అయితే అస్సలు ఏం కాదు. అమ్మో అది అది మార్చి వచ్చాను కాదు, బియ్యం నానబెట్టి గిన్నె మార్చి వచ్చాను. అది కాదు వేరే కొలతనే దింపుతాను. దూరమన్నాను పాప. ఎన్ని మర్చిపోతావు. ఇప్పుడు ఉప్పు మర్చిపోయింటే ఉప్పు తీసుకొస్తాయి. ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం తర్వాత దండి వేసుకున్నా అందుకోసమని నూనెలో కొంచెం మగ్గిస్తామని పుదీనా. తొందర అవుతుంది అన్ని బిర్యానీల కంటే. చక్కనైతే ఏదైనా ఉందంటే ఎగ్ బిర్యానీనే. ఇప్పుడైతే ఉప్పు కారము పసుపు తర్వాతకి బిర్యానీ మసాలా గరం మసాలా ఇవన్నీ అయితే వేసుకుందామండి. కారం, కారం, పసుపు, ఉప్పు,
గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇందులోకి పెరుగు అయితే వేసుకున్నామండి. ఇప్పుడు పెరుగు ఆడుతుంది అంగిట్లేదే. సరే నేను తెచ్చిందా నువ్వు తెస్తువా? లేదు, నువ్వు నాన్న వేసింది కదా నేను. పెరుగు డబ్బు ఉండదు ఇంట్లో. ఐరన్ ఎంతసేపు ఆడుండదు ఆడ రూమ్లో ఆడుకుంటున్నది. ప్రిన్స్ అక్క, ప్రైజ్ అక్క, ఐరక్కర్లు లోపల రూమ్లో ఆడుకుంటున్నారు. మసాలా ఎంత బాగా కుదిరింది చూడండి, అది తిరిపోయిందిగా. సూపర్. ఇంకా ఇప్పుడైతే ఎసరు వేసుకోవాలన్నమాట. ఈ గిన్నె నిండా బియ్యం అయితే తీసుకున్నాను. మామూలు సోన మసూరు బియ్యంకి అయితే ఒక గిన్నెకి 2 గిన్నెలు వేసుకోవాలా. బాస్మతి బియ్యంకి ఒక గిన్నెకి 1.5 గిన్నె నీళ్ళు వేసుకోవాలి. చూడండి, నీళ్ళు అయితే వేస్తున్నాను. సగం గిన్నె, 1.5 గిన్నె మొత్తం నీళ్ళు అయితే కొంచెం మూత పెడదామండి. ఎసురు పల్ల ఉడకాల్సిన అవసరం లేదు, ఊకే ఎసురు కాగితే చాలు. ఈ లోపల ఇక్కడ ఉండేటివన్నీ నీట్గా వేసుకుంటాను నేను. బియ్యమే ఇది వంచుకొని వస్తాను నీళ్ళు. ఇంకా ఎసరైతే మాత్రానికి ఇప్పుడు ఉడుకు పెడితే పడుతున్నది అనమాట. ఇప్పుడు బియ్యం అయితే వేసుకుందాం. గిడ లేదా? గిడగా కనపడించినా లేదా? మరి నువ్వు అవతలు ఉన్నావు, నా యువతలనే కనపడించిన సాలింగా మాత్రం చాలు. ఎందుకంటే బియ్యం ఉడకాలి కదా, సరిపోతుంది. అన్ని బియ్యం ఒకే పారే వేయద్దండి, కొన్ని వేసుకుందామండి. ఇట్లా అవి తర్వాత వేస్తాం. మిగతా ఫస్ట్ ఇట్లా బియ్యం వేసిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. అచ్చము ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తారో అట్లా చూడండి. కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత మనము ఏపి తీసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకుందామండి. ఇట్లా తర్వాతకి మరి తిరిగి బియ్యం అయితే వేసుకుందామండి. కొంచెం డిఫరెంట్గా చేస్తాను నేను కదా, ఇదే చూడండి. మరి తిరిగి పుదీనా, కొత్తిమీర, ఏపి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేసుకుందాము. పుదీనా, ఉల్లిగడ్డలు, ఇంకా సేమ్ లాస్ట్ అనమాట. ఇంకా బియ్యం అయిపోయి ఇట్లా చికెన్ బిర్యానీ చేస్తా. చికెన్ బిర్యానీ కూడా చేస్తా. ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా కొంచెం కలిపేది ఏం లేదు. ఇంకా మిగిలిన ఉల్లిగడ్డలన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే మాత్రానికి కోడిగుడ్లు కూడా ఇందులోకైతే పెట్టుకుందామండి. ఇంకా ఎగ్ బిర్యానీ అయితే ఇదే అబ్బా పద్ధతి. అయితే మాత్రానికి బాగా మంట పెట్టి ఉడికించుకుందామండి. అరిపే ఉండి పెడతాను. ఇంకొకసారి అయితే బిర్యానీని చూద్దాం రండి. ఉడుకుతుంది, ఇంకొంచెం సేపు ఉడుకుని, ఎందుకంటే నీరు ఉన్నదన్నమాట. బాగుండదే, ఇంకా తిందాంలే అనేసి. తిందామనేసి ఇంకొద్దిసేపు ఉండు. ఎగ్ బిర్యానీ తింటావా? ఓకే,
ఇంకా కొద్దిసేపు ఉండి ఇంకా ఎగ్ బిర్యానీ ఇంకా కొద్దిసేపు ఉంటే మాత్రానికి ఎగ్ బిర్యానీ అయితే మాత్రం రెడీ అవుతుంది. ఇంకా ఎందుకంటే నీరు ఉండదన్నమాట, ఆ నీరల్ని ఇమ్ముడుకొని పోవాలా, మనం కరెక్ట్ సరేసాం కాబట్టి నీరు ఇమ్ముడుకొని పోతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇంకా కొంతసేపు ఉన్న తర్వాత చూపిస్తానండి. ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఓ ప్రశస్త బిర్యానీ రెడీ. మా పిల్లలు వెయిటింగ్ పదమ్మా వినదు ఇంకా అయ్యేది చూడండి. ఇంక ఎగ్ బిర్యానీ ఓకే తినేసి ఆటోకి వెళ్ళిపోతా. సరే సరే ఆడ కూర్చుందాం. ఇంకా మా అత్తని కూడా పిలిచామన్నమాట. ఇంకొకటి మా అత్తకి ఇప్పుడు వానకాలం కదా, పనులు అయితే దొరుకుతున్నాయి అనమాట. పనికి అయితే పోయి వచ్చేది మా అత్త. అత్త ఈరోజు ఏం తెలుసా వంట చెప్పినా ప్రశస్త అక్క? ఎగ్ బిర్యానీ చేసానే. ఎగ్ బిర్యానీ వచ్చే స్మెల్ మజ్జిగ. ఇంకా మాట్లాడుకుంటూనే నేను ఇంకా మజ్జిగ కూడా చేశాను అనమాట. దీంట్లోకి చికెన్ పులుసు కానీ ఏం అవసరం లేదు. మజ్జిగ కలిపి కొంచెం ఉల్లిగడ్డలు ఉప్పు ఒకటి వేస్తే సరిపోతుంది అనమాట. అత్త భలే వస్తుంది. బిర్యానీ మీన్స్ బిర్యానీ ఓన్లీ. నేను ప్రశస్తకు తింటాంలే. నిస్సక్క నువ్వు తినండి అత్త. నేను ప్రశస్తక్క కాబట్టి తలాకొక్క గుడ్డు నాకు ప్రశస్తకి. తినమా నేనైతే తింటున్నాను. బాగుంటుందా? ఐఎమ్ ట్రైయింగ్. పుదీనా కానీ వేసారు కదా, పుదీనా అన్నీ స్మెల్ అసలు బాగా చాలా నైస్గా సూపర్గా క్లాస్గా ఉంది ఫ్రెండ్స్. బాగుంది కదా. కష్టం ఏముండదు, అన్నీ కట్ చేసుకుంటే తొందర అవుతుంది ఇది ఎగ్ బిర్యానీ. పత్తి గింజలు కానీ ఏంట్రా కొంచెం 10 గింజలు కానీ పోతుంది. 14 పోయిదమ్మా అంటే అవి పైపులు దిప్పులు పైపులు ఎల్లిడి చేసి అవి గిత్తిమే. బూదిన అంటే తిన ఉక్త గుడ్డు కావాలా? శబాష్ శబాష్. ఐరన్ మ్యాట్ వెళ్ళే ఆడ ఆడుకుంటున్నది. బురద పట్టుకున్నదే అది బురద అయిన దానికి నానా వినసాలే బకెట్ పెట్టేసి ఈ పిల్లలు ఆడతారు. ఎగ్ బిర్యానీ తింటున్నట్లు లేదు, చికెన్ బిర్యానీ తింటున్నట్లు లేదు. చల్లగా చేసి
కూసో ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఇంకా ఎగ్ బిర్యానీ అయితే మాత్రానికి బాగుందని మా అత్త వినోదు మా ప్రశస్త కూడా నింది అనమాట. బిర్యానీ మాత్రం భలే ఉండదు. చాలా మధ్యాహ్నం వచ్చి బూదిని లేకుంటే ఇంకా బాగా భలే ఉండే. ఇంకా చాలా బాగుందబ్బా. నచ్చితే గనక ఎగ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, సింపుల్ గా అయిపోతుంది చూడండి. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో. నచ్చితే గనక లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.